చి 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 నీకోటి చెప్పనా, ఆ టీవీ పెడితే చాలు ఆయన స్పీచ్ ఉన్నప్పుడు బ్లడ్ బాయిల్ అవుతున్నది, బీపీ పెరిగిపోతూ ఉన్నది, తల నరాలు పెరిగిపోతాయి. నాకు స్నేహితుడు. మరి చెప్పొచ్చు కదా సార్, మీరు ఏం చెప్పాలి? ఆయన ఎవరైనా అడుగుతేనా మీకు తెలుసో లేదో, కేసీఆర్ గారిని నేను సంవత్సరం అని చూడక, ఐ మీన్ న్యూట్రల్ క్యాండిడేట్. కరెక్టే సార్, మీరు రెగ్యులర్ గా కేసీఆర్ గారిని కలిసేవారా? ఆ విషయం నాకు కూడా తెలుసు. సంవత్సరం అయింది. లాస్ట్ ఇప్పుడు వెళ్ళొచ్చు కదా మీకు నేను చెప్తాను. నేను రేవంత్ గారి దగ్గర తప్పేంటి, డిసెంబర్ 7 నాడు ఈయన ముఖ్యమంత్రి కదా, డిసెంబర్ 3 నాడు, ఇంకో 4 రోజులు డిసెంబర్ 3 అంటే రేపటి రోజు నేను కేసీఆర్ని కలిసిన డే డిసెంబర్ 3 లాస్ట్ ఇయర్. ఈ రోజు వరకు నేను కేసీఆర్ని కలవలేదు. ఆయన ఖాళీన తర్వాత కూడా కనీసం చూడడానికి పోలేదు. నేనేమి ఎవరి తత్వం కాదు, నేను తెలంగాణ ప్రజల పక్షపాతిని. ఎందుకు ఆవేశం వస్తుంది, ఎందుకు బాధ కోపం అంటే ఈ ప్రాంతం మీద ఉన్న ప్రేమ మమకారం. ఎందుకంటే ఎవరు దిగని రోజుల్లో నేను, పాషం యాదగిరి, గద్దర్ గారు, ఇన్నయ్య కేసీఆర్ కంటే 4 ఏళ్ల ముందు తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిన వాళ్ళం. ఈ తెలంగాణను సర్వనాశనం చేస్తుంటే కోపం రాదా, బాధ రాదా, ఆవేశం రాదా? ఇప్పుడు న్యూట్రల్ ఉన్నా కూడా ఎన్నడన్నా మాలాంటి వాళ్ళను సలహా అడగడానికైనా పిలిచిండు. ఆయన ఎంతసేపు కోదన్నాం కానీ కూర్చోబెట్టుకుంటాడు. ఆయన ముందట ఏమనలేడు. ఆయన లోపల కొన్ని బలహీనతలు ఉన్నాయి. మంచోడు, మంచి ఉపాధ్యాయుడు, మంచి అవగాహన వ్యక్తి. అంటే మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్తలే కదా సార్, ఆయన దగ్గర పెట్టుకుంటాం. ఏమరి ఇస్తాడేమో, ఇంకా 6 ఉన్నాయి కదా పోస్టులు. ఈయన చేతిలో ఏముంది? ఆయన ఇప్పుడు ఒక్కటే చెప్తున్నా, స్వయం పాలన కొద్దిగా తప్పైనా ఒప్పైనా మన పాలన అని అనుకోవాలి. ఢిల్లీ పాదాల దగ్గర తాకట్టు పెట్టిన ఈ ప్రజల్ని ఏమనాలి? స్వయం పాలనను మంట కలిపింది ఈ ప్రజలు కదా. కాంగ్రెస్ పాలనలోనే కదా తెలంగాణ సర్వనాశనం అయింది. మళ్ళీ వాళ్ళ చేతికి మీరు పగ్గాలు ఇస్తారు. ఇప్పుడన్నా సోయి తెచ్చుకోవాలి కదా. 92 లక్షల మంది ఓటర్లకు చెప్తున్నా నేను. సరే 85 లక్షల మంది టీఆర్ఎస్కి వేయచ్చు, కానీ 92 లక్షల మంది ఎవరైతున్నారో ఎడ్డిగుడ్డి తెలంగాణ కాదు మా తెలివైన తెలంగాణ అని కేసీఆర్ అన్న మాటల్ని మీరు పక్కకు పెట్టి వెధవలమని నిరూపించుకున్నారు. నేను మళ్ళీ అంటున్నా, నేను ఒక్కనే ప్రజల గురించి ఏదైనా మాట్లాడగలుగుతాను. ఎందుకంటే నేను ఎప్పుడు ప్రజల దగ్గర పోయి ఓట్లు అడగలేదు. వాళ్ళు మంచి చేస్తే మంచి అంట, చెడు చేస్తే తిడతా. ప్రజలను రేవంత్ రెడ్డి మాయమాటలతో వెధవలం చేశాడు. ఇప్పుడు మేము వెధవలంగా తెలివైన వాళ్ళమని నిరూపించుకోండి అంటున్నాను నేను. ఒక ప్రజా ఉద్యమం రావాలి ఈ పాలన దించడం కోసం. మీరు చెప్పినట్టయితే ప్రజలు చూసి ఏం చేస్తారో వారే డిసైడ్ చేసుకుంటారు. పార్టీ తరఫున కూడా ముఖ్యమంత్రికి కూడా రీచ్ అయ్యే విధంగా, మంత్రులకు రీచ్ అయ్యే విధంగా ఒక మాట, మీరు మీరు మీడియా పర్సన్స్, రాహుల్ గాంధీ 10 నెలల తర్వాత తెలంగాణకు వచ్చాడు. చాలా హామీలు ఆయనే ఇచ్చాడు. బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో అన్నీ, ప్రియాంక, సోనియా, ఆ ముగ్గురులో ఒకే ఒక్క వ్యక్తి 10 నెలల తర్వాత తెలంగాణకు వచ్చి ముభావంగా ఉండి మీడియా ముఖం చాటు చేసి పార్టీ కార్యకర్తలను కలవకుండా వెంటనే 1 గంట సేపు ఉండి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు. అర్థమైతే లేదా అధిష్టానం ఈ రేవంత్ రెడ్డి పాలన గురించి ఏమనుకుంటున్నదో? పోనీ అపాయింట్మెంట్ ఢిల్లీకి ఎన్నిసార్లు తిరిగినా ఒక ముఖ్యమంత్రికి అధిష్టానం అపాయింట్మెంట్ ఎదిగిస్తలేదు. అది వాళ్ళ పర్సనల్ సార్, వాళ్ళ పార్టీ కాదు, పర్సనల్ కాదు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ఇంకా పార్టీయే ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మాలాంటి వాళ్ళు పార్టీయే పక్కకు పెట్టినప్పుడు ఇంకా ప్రజలు ఎందుకు క్షమించాలంటూ నేను. ఎమ్మెల్యేలు పనులు చేసుకుంటారు. ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ముఖ్యమంత్రిని శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? గెలిచేదాకా అడ్డగోలు డబ్బులు తెస్తారు, పెడతారు. మళ్ళీ ఎన్నికలు అయ్యేదాకా అడ్డగోలుగా సంపాదిస్తారు. ఎమ్మెల్యేలు చేస్తే అంతకంటే ఏం చేస్తారు? టీఆర్ఎస్లో మాత్రమే ఉద్యమకారులు ఎవరైతే ఎమ్మెల్యేలు గానిలో వాళ్ళే ప్రజలతో ఉన్నారు. ఈరోజు ఓడిపోయినా ఉన్నారు, గెలిచినా ఉన్నారు. వాళ్ళు చేసిన డెవలప్మెంటే తప్ప ఈ 65 మంది ఎమ్మెల్యేలు చేసిన ఒక్క డెవలప్మెంట్ చెప్పండి. ప్రభుత్వం అంటే లేదు సార్, 10 ఏళ్ళు లేదు కాబట్టి ఈ 1 ఇయర్లో ఏం చేశారు? 1 ఇయర్లో ఏ ఎమ్మెల్యే ఏం చేశాడు? పోనీ తుమ్మల తన కాన్స్టిట్యున్సీకి ఏం చేశాడు? పొంగులేటి తన కాన్స్టిట్యున్సీకి ఏం చేశాడు? ఏం చేసింది? బట్టి ఏం చేశాడు? మదిరకు ఎవరు ఏం చేస్తున్నారు? సీతారామ ప్రాజెక్ట్ ఓపెన్ సీతారామ ప్రాజెక్టులో 90% పనులన్నీ అప్పుడు తుమ్మల ఇవాళ ప్రభుత్వాన్ని తిరుగుతున్నాడు, పాత ప్రభుత్వాన్ని. అన్న ముఖ్యమైన వ్యక్తి ఆయనే కదా, ఫస్ట్ 5 ఏళ్ళు మంత్రిగా ఆయనే కదా. చాలా భక్తరామదాస్ ప్రాజెక్టును రికార్డ్ టైంలో పూర్తి చేశాడు. మీరు చేసినా మీరు మర్చిపోతే ఎట్లా? పార్టీ ఏదైనా ప్రజల కోసం పనిచేస్తున్నారు. వీళ్ళు ఆత్మనిర్ణయం చంపుకున్నారు. ఈ రాజకీయ నాయకులు ఆత్మను చంపుకున్నారు. ఆత్మను చంపుకున్నవాడు ఏం చేస్తాడు ప్రజల కోసం? నేను ఇప్పుడు మీ ఛానల్లో ఒక మాట చెప్తే ఒక 50,000 కేసులు అయితే రేవంత్ రెడ్డి మీద. చెప్పండి. అంటే కనీసం 0 కూడా ఇవ్వండి, నేను ఆయనకు మైనస్ మార్కులు ఇస్తాను. కేసీఆర్ పల్లకి నేనేం మోయట్లేదు. అడుగున నేను 20 లక్షలు ఇస్తా. అసలు నీ స్థాయి ఏంది?
నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మంత్రివి. ఈజ్ అన్ఫిట్ ఫర్ సీఎం. నీ షాదీ ముబారక్ లేదు, నీ కళ్యాణ లక్ష్మి లేదు, నీ రైతు బంధు లేదు, ఏది లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు శ్రీనివాస్. ఈటెల రాజేందర్ను ఓడించడానికి అంటే ఇదంతా 2014 నుంచే జరుగుతుందంటారా మీరు? తెలివైన ముఖ్యమంత్రి మాట్లాడే మాట అది. మీరు రామకృష్ణ హెగ్డేని చూపెడతాడా, కరుణానిధిని చూపెడతారా, జయలలితను చూపెడతారా, ఎంజి రామచంద్రన్ చూపెడతారా, మహారాష్ట్రలో విలాసరావు దేశ్ముఖ్ను చూపెడతారా, వైవి చవాన్ చూపెడతారా, ఎస్బి చవాన్ చూపెడతారా? ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్. సార్ ఇప్పుడు ఇచ్చిన పథకాలు కూడా జనాలందరూ ఏం అడగలేదు సార్. ఇది రైతులు లంచం ఇచ్చు ఓట్లు వేయించుకోవడానికి. మంత్రుల గురించి నేనేం మాట్లాడా, అయిపోయింది కదా ఆల్రెడీ. ముఖ్యమంత్రి అయ్యిండు, ఇప్పుడు నేనేం దించలేరు కదా. అదే ప్రాబ్లం. హామీలు ఇవ్వడం, ప్రజల్ని మోసం చేయడం అనేది రాజకీయ నాయకులు ఎప్పుడు చేస్తుంటారు. సోయి ఉండాలి కదా మా తెలంగాణ ప్రజలకు. పాలమూరు రైతులంతా పండుగ చేసుకోవాలని అంటున్నాడు. 1,00,000 కోట్లు తిన్నాడు అని అనొచ్చా? ఎంత నచ్చదు. కేసీఆర్ ఏం తప్పులు చేసిండో నా దగ్గర లిస్ట్ ఉంది, రుజువు చేశాడు. ఆల్రెడీ 565 మంది ఆన్ రికార్డ్ ఆత్మహత్యలు జరిగింది. రేవంత్ రెడ్డి అంటే థింక్ ట్యాంక్ లేదు. ఈ మట్టిలోనే పుట్టాను, రేపు సస్తే ఇక్కడ కలుస్తా అని ఆమె పెద్ద మనిషి. ఇందాక మీరు ఒకటి ఎక్స్క్యూప్ అయ్యారు, మీరు ఆరోపణ చేస్తుర్రా నిజమేనా సార్? అంటే డబ్బులు తీసుకోవడానికే ఈ ప్లాన్ వేశారంటారా? స్వాతంత్రానంతర భారతదేశంలో ఏ రాష్ట్రంలో, ఏ కాలంలో, ఏ 5 ఏళ్లలో ఇంత చెత్త ముఖ్యమంత్రిని నేను చూడలేదు.